మనందరిని ఎప్పుడు క్రికెట్ని ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్గా తెలుగోడి దెబ్బ పంజాబ్ అబ్బా అనాల్సిందే. ఇద్దరు ఒకటే స్లోగన్ చూస్తున్నారు, జై బాలయ్య, జై జై బాలయ్య. ధోని రాగానే మీరు ఒక ఇంట్రో, వీరుడు శూరుడు ధీరుడు మహేంద్రుడు, ఇది నా పేరు గుర్తు పెట్టుకోండి. ఈ రీజనల్ లాంగ్వేజ్లో తెలుగు అయినా, తమిళ అయినా, మలయాళం అయినా, ఎందుకు మన దగ్గర అట్లా కాదు, కొంచెం ఎక్కువగా ఎస్ఆర్హెచ్ కన్నా మంచి టీం కేకేఆర్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. దే డిజర్వ్ ఇట్. వాళ్ళు ధోని 2011 వరల్డ్ కప్ కొట్టినప్పుడు చూసాం. క్రికెట్ లవర్స్, క్రికెట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, ఏదైనా ఒక మ్యాచ్ ఓడిపోయినప్పుడు బాధ వేసిన సందర్భం అది 2019 సెమీఫైనల్. వాళ్ళు అక్కడ జారిమిట్టాయా, ఇది కూడా పోయిందా, ఇది వాళ్ళకి జారిమిట్టాయా, జారిపోయింది అన్నట్టు. రింగా రింగా రోజెస్, రింకు బాయ్ 6. ఇదే లాస్ట్ వాళ్ళిద్దరికి కూడా వరల్డ్ కప్. కోహ్లీ మ్యాచ్ కొట్టి రన్స్ గెలిపిస్తుంటే, రోహిత్ శర్మ ఆడి రన్స్ కొట్టి మ్యాచెస్ గెలిపిస్తుంటే ఏదైనా మిస్ అయ్యారా? అరే ఈ మ్యాచ్ మీద నేను కమెంటరీ చెప్పలేకపోయాను. ఆబ్వియస్గా ఉంటుంది. వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నమెంట్స్కి హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు గెస్ట్ కామెంటేటర్ కళ్యాణ్ కొల్లారం గారు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు చాలామంది కామెంటరీ చేయడానికి వస్తున్నారు, కానీ కామెంటరీ స్టార్ట్ చేసిన టైంకి సిహెచ్ వెంకటేష్ గారు వాళ్ళు కొంతమంది చేసిన, దాని తర్వాత చాలా సీనియర్ అప్పటి నుంచి మనకి స్టార్ స్పోర్ట్స్లో కానివ్వండి, తర్వాత హాట్స్టార్, తర్వాత ఇప్పుడు జియోలో మనందరికీ కామెంటరీ చెప్తూ మనందరిని ఎప్పుడు క్రికెట్ని ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్గా చూసేలా చేస్తున్న కళ్యాణ్ గారు మనతో పాటు రెడీగా ఉన్నారు. ఆయనతో మాట్లాడేసి మరెన్నో విషయాలు క్రికెట్ గురించి అండ్ కామెంటరీ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆయన హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ గుడ్. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. చాలా మ్యాచెస్ మాకు ఐపీఎల్ టైంలో ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చేసి మా అందరికి ఆ ప్రజెంటేషన్ మీరు అంటే మనం మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, జనరల్ ఆడియన్స్ మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో సేమ్ ఆ కైండ్ ఆఫ్ కామెంటరీ మా అందరికి దగ్గర చేసి ఇంకొంచెం ఇంట్రెస్ట్గా చేస్తుంది. థ్యాంక్ యూ. అండ్ ఇన్ని సంవత్సరాలు ఈ జర్నీ ఎలా ఉంది? ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు ఈ కామెంటరీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లెజర్ అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ కూడా చెప్పుకోవాలి నేను కూడా, ఎందుకంటే ఇన్ని రోజులు భరిస్తున్నాను. లైక్ జర్నీ అంటే నాది కామెంటరీ నేను స్టార్ట్ చేసింది 2015లో. ఓకే, 2015 ఆల్మోస్ట్ 9-10 years. ఆల్మోస్ట్ 9 years అవుతుంది. యా, అంటే నాకు కూడా కొంచెం సర్ప్రైజింగ్గానే ఉన్నది. 2015లో ఫస్ట్ 50 ఓవర్ వరల్డ్ కప్ ఉండింది. అది నేను ఢిల్లీ నుంచి చేశాను. సో నేను ఇందులోకి రావడానికి సుధీర్ మావాది అని స్పోర్ట్స్ జర్నలిస్ట్, సీనియర్ స్పోర్ట్స్ కామెంటేటర్. సో ఫస్ట్ ఆయనే నాకు ఛాన్స్ పిలిచారు, చేస్తావా, ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. సో నేను ఆల్రెడీ ఆర్జే కూడా చేశాను. దానికి 101.9 రెయిన్బోలో ఆల్మోస్ట్ 8 years ఆర్జేగా చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్, మాటలు, తర్వాత క్రికెట్ మీద ఉన్నటువంటి నాలెడ్జ్, కైండ్ ఆఫ్ థింగ్స్, ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ అయినాయి అనుకోవాలి. అండ్ ఈ చాలామంది ఇప్పుడు వస్తున్న కామెంటేటర్స్ అందరూ ఆర్జే బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు. రీజన్ ఏంటి? దాని పర్టికులర్గా రీజన్ అంటే ఏముండదు, కానీ నార్మల్గా ఆర్జేస్ అంటే ఎంటర్టైన్ చేస్తుంటారు. ఆర్జే ఫీల్డ్ మీకు తెలిసిందే కదా, ఇప్పుడు యాంకర్స్ అందరూ లేకుంటే ఎట్లా ఏముంటుంది, దానికి ఒక స్టేజ్ ఫియర్, కెమెరా ఫియర్ లేకుండా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ అంతా సెట్ అవ్వాలి. సో కైండ్ ఆఫ్ ఇక్కడ కూడా ఎక్కువసేపు మాట్లాడాలి, స్పాంటినిటీ కూడా కావాలి అంటే కైండ్ ఆఫ్ ఆర్జేస్ అయితే ఆల్రెడీ ఫ్లో ఉంటుంది అట్లీస్ట్. సో స్పోర్ట్ ఒకటి తెలియకపోతే కావాలంటే నేర్చుకోవచ్చు, స్పోర్ట్స్ కూడా తెలిసి ఉంటే ఇంకా డబుల్ అడ్వాంటేజ్. సో మేబీ అదే జరిగింది ఇక్కడ. ఇంక్లూడింగ్ నేనైనా సేమ్ ఆర్జే బ్యాక్గ్రౌండ్, అండ్ కౌశిక్ ఆల్సో ఆర్జే బ్యాక్గ్రౌండ్, హేమంత్ ఆర్జే బ్యాక్గ్రౌండ్. యాక్చువల్గా ఆల్మోస్ట్ ముగ్గురిది కూడా సేమ్ కైండ్ ఆఫ్ జాబ్, లీడ్ కామెంటేటర్స్ అంటారు, కాలర్స్ అంటారు. సో ఈ ముగ్గురం కూడా ఆర్జే బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చిన వాళ్ళం. కానీ ఎందుకు మీరు అంటే మీరు చెప్పే కామెంటరీ మేము ఎంత ఇష్టపడుతున్నా కూడా మీరు ఎందుకు ఇన్స్టాలో కానీ సోషల్ మీడియా కానీ ఎక్కువ యాక్టివ్గా ఉండలేకపోతున్నారు? యాక్టివ్గా ఉండలేకపోతున్నాను అనేది ఏం లేదు. నేను యాక్చువల్గా నార్మల్గా కూడా ఫోన్ మీద కూడా కొంచెం తక్కువ టైం స్పెండ్ చేస్తాను బేసిక్గా కూడా. సో ఎక్కువ టైం టీవీ చూడగలుగుతా, కానీ ఫోన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం అనేది కొంచెం మొదటి నుంచి కూడా కొంచెం తక్కువ అలవాటు. అవసరం ఉన్నంతవరకు వాడుతుంటాను. దానికోసం మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయాలి, దానికోసం ఇంకేదో చేయాలి అని కొంచెం తక్కువ మోటో. రిలాక్సేషన్ మోడ్లోకి వచ్చి రిలాక్స్ మామూలుగా వర్క్ ఉన్నప్పుడు సీదా కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఆ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ అది చేసేస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకా కంటిన్యూ దాన్నే చేయాలి అని అంటే కొంచెం సమ్ టైం నాకే ఎందుకో కొంచెం కష్టంగా అనిపించింది. అందుకోసం అంత యాక్టివ్ అయ్యాను. మొన్న రీసెంట్
ఐపీఎల్ అప్పుడు చిన్న చిన్న రీల్స్ అవి ఏదో చేస్తూ వచ్చాము, ఎందుకంటే ఆల్రెడీ డిజిటల్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి. అంతకుముందంటే ఇంకా టీవీలో ఉండేది కాబట్టి ఆ మాత్రం కూడా లేకుండే. జస్ట్ ఈ మధ్య ఇప్పుడు కొంచెం యాక్టివ్ ఉంటున్నాం అంతే. అంటే కామెంటరీ మీరు చెప్తున్న తెలుగు కామెంటరీ ఏదైతే ఉందో కొంతమంది ఆడియన్స్కి అది నచ్చుతుంది, లైక్ దే ఆర్ ఎంజాయింగ్, అండ్ ఫ్రెండ్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మీరు చెప్పే సినిమా డైలాగులు అవన్నీ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఏం కామెంటరీ రేదని తిట్టేలా ఉన్నారు. మీరు ఏ ఆడియన్స్ని టార్గెట్ చేసి కామెంటరీ చేస్తుంటారు? పాజిటివ్ నెగటివ్ అనేది క్వైట్ కామన్. ఎక్కడ ఉన్నా ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో పర్టికులర్గా వీళ్ళనే టార్గెట్ చేయాలనేది ఎక్కడ కూడా ఉండదు. సో మోటో ఏంటి అంటే క్రికెట్ వస్తుంది, క్రికెట్ని మనం చెప్పాలి, అది ఫస్ట్ మోటో. ఈ తర్వాత ఎంటర్టైన్మెంట్, మధ్యలో డైలాగులు ఇవన్నీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయడానికి, బోరింగ్గా ఉండకుండా. సమ్టైమ్స్ మ్యాచ్ బోరింగ్గా జరుగుతున్నప్పుడు లేకుంటే చాలా ఎక్సైటింగ్గా ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. అది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో దాని గురించి పెద్దగా ఫీల్ అవ్వాల్సింది లేదు అని నా అభిప్రాయం. కానీ ఎందుకు అంటే ఇంగ్లీష్ కమెంటరీలో ఓన్లీ ఏదైతే ఉందో, ఏదైతే జరుగుతుందో అది ఒక్కటే చూపిస్తారు. ఈ రీజనల్ లాంగ్వేజ్లో తెలుగు అయినా, తమిళ అయినా, మలయాళం అయినా ఎందుకు ఈ కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఇవంతా మిక్సప్ చేసేసి కమెంటరీ చేస్తారు? ఎవరి థాట్స్ ఇవి అసలు? మన ఆడియన్స్ కావాల్సింది కూడా అదే కదా. ఓకే. సో యాక్చువల్గా ఇంగ్లీష్ కామెంటరీ అంటే క్రికెట్ స్టార్ట్ అయింది ఇంగ్లాండ్లో. ఎస్, వాళ్ళు చాలా ప్యూర్గా వస్తారు. అక్కడ మ్యాచెస్ జరుగుతున్నప్పుడు కూడా మనం చూస్తాం, వాళ్ళ ప్లెజెంట్ వెదర్, వాళ్ళకి దగ్గర ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు, వచ్చి మ్యాచ్ చూసే వాళ్ళకి కూడా. బట్ తెలుగుగా వస్తారు, కూర్చుంటారు, మ్యాచ్ చూస్తారు, ఎలాంటి కాంట్రవర్సీ లేదు, ఎలాంటి ఇష్యూస్ లేవు, కామ్ అండ్ కూల్ మ్యాచ్ని చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తారు, వెళ్ళిపోతారు. మన దగ్గర అట్లా కాదు కదా, కొంచెం ఎక్కువగా దిల్ మీద తీసుకుంటాం మ్యాచెస్ అనేసరికి, క్రికెట్ అనేసరికి, ముఖ్యంగా క్రికెట్ అనేసరికి. సో దానికి తోడు మనకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్లో మనకు ఉన్నాయి నాకు తెలిసి రెండు ఫీల్డ్స్. ఒకటి మూవీ అండ్ క్రికెట్, ఇవి రెండింటినే చెప్పుకుంటాం. సో మూవీస్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. క్రికెట్లో కూడా కొంత ఎంటర్టైన్మెంట్ అనేది యాడ్ చేయాలనే ప్రయత్నం అంతే. క్రికెట్ అనేది క్రికెటే, ఫోకస్ అంతా కూడా క్రికెట్ మీదనే ఉంటుంది. సో అక్కడ నుంచి అప్పుడప్పుడు బోర్డ్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఎంటర్టైన్ చేయాలి అంటే ఏదో ఒకటి చేయగలగాలి. నార్మల్గా అక్కడ నుంచి ఆ ఆడియన్స్ మిస్ అవ్వకుండా ఉండాలి, హోల్డ్ చేయగలగాలి అంటే కంపల్సరీగా ఏదో ఒకటి యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఇది ఓన్లీ కామెంటేటర్స్ అనే కాదు, యాక్చువల్లీ ఏంటంటే ఏది చేయాలన్నా కూడా పైన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, కాంటెంట్ హెడ్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కలిపి తీసుకునేటువంటి నిర్ణయాలు ఉంటాయి. గో హెడ్, మీరు రైట్ నో ట్రెండింగ్లో ఉన్నటువంటి డైలాగ్స్ని వాడండి, నో ప్రాబ్లం మాకు. అలాంటి ఎప్పుడైతే ఫ్రీడమ్ ఉంటుందో అది వాడడానికి మనకు కూడా అవకాశం ఉంటుంది. అండ్ ఎక్కడంటే అక్కడ వాడినా కూడా బోర్ అయిపోతుంది. మీరు అన్నట్టుగా తిట్టే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు. అవసరానికి సమయానికి తగ్గట్టుగా అప్పుడప్పుడు అలా 2-3 చెమక్కులు వదిలితే సరిపోతుంది.